ముఖాన్ని చిత్ర పెడతావా ఆ తీరసాగర్ ముఖాన్ని చెట్లో పెడతావా వాళ్ళమ్మ ఎవడో సెలం కూడా కొన్నాడు చూడ మనం ఆగట నేను చూస్తాను ఇంట్లోకి వెళ్తాను వాళ్ళ అమ్మ బిడ్డలు చేసేస్తుంది నమస్కారం అండి అయితే మాకండి ఏ ట్రైన్ తెప్పండి కదా ఏం అమ్ముతాను రేటు ఇంక నీకు పెళ్ళి అవ్వలేదా వాళ్ళ అమ్మాయి పెళ్ళి అవ్వలేదా ఇంక పెళ్ళి అవ్వలేదా వాడు జబ్బు ఎట్టుందేటో వాళ్ళ అమ్మాయికి మధ్య వచ్చిందంట ఏడు రాగమా జాబ్ అంట ఓహో ఇప్పుడు జాబ్ వచ్చింది ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి వచ్చినాడు ఆవిడ ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏడు చేతలు మంచాలు బూజు దులపడం తప్ప ఆడు చచ్చిపూర్తి పెళ్లి ఒక శ్రేణి ఉంది వాళ్ళ అమ్మ పెళ్లి చేతలు లేకపోతే శ్రీని గారితో లేచిపోలే భజన సింగర్ కళాకారు శ్రీను తీసుకొని దరిద్రం మొదలు తినేస్తుంది రోజు మాకు మరి నాకు ఈ మధ్య వచ్చింది కదండి ఏమండి జాబ్ అండి అందుకు బాధ్యత ఉండాలి కదండి అందుకు నాకు ఒక మంచి పెళ్లి కూతురు కావాలి వాళ్ళ అమ్మ పెళ్లి కూతురు కావాలి సెట్ చేసి జాబ్ వచ్చాక పెళ్లి చేస్తాం అనుకున్నావు నీకు ఇప్పుడు పెళ్లి కూతురు కావాలి అయితే నాకు కూతురు ఉంది పైసా కట్టడం వద్దండి ఏమొద్దు మీరే తొందరగా ఉన్నారు మీ అమ్మాయి ఓ సాంతం సూ పెడతాను కూడా చూపించేస్తా నువ్వు సూ పెట్టవు నా సూ పెట్టలేవు ఏంటి నువ్వు పెళ్లి చేస్తే వాళ్ళ మా ఊరితో లేచిపోలే ఎంతమంది బాక్స్ దగ్గర ఉన్నాడు పెళ్ళవని బ్యూటిఫుల్ వదిలించారు మా అమ్మాయి చాలా బాగుంటుందండి వాళ్ళ అమ్మ పెళ్లి కొడుకు ఏం చేస్తాను అడిగే మా అమ్మ నుంచి పెళ్లి చేయాలంటే మీ దుబాయ్ ఏం చాలు చెప్పాలి చెప్పండి దుబాయ్లో మోట్లు వేస్తాను కదా బిజినెస్ అంటే వ్యాపారమే ఇప్పుడు బొంగల వ్యాపారం కదా దుబాయ్లో లేవు కానీ రోడ్డు మీదకి వెళ్ళి కనిపించిన సిద్ధి కాగితాలు ఫాదర్ కవర్ వెళ్ళిపోతుంది ఈ కాగితలేనుడు నాకు ఆ రోడ్డు లాంటి తిప్పుతాడు కాలేడు అమ్మాయి బుచ్చిలేనుడే లేదు బంగారు మీద గొప్ప సంబంధం తెచ్చినావు నువ్వు పెళ్లి వాళ్ళు మాకు మా వాళ్ళతో లేచిపోలే మరి మీకు డౌట్ క్లియర్ అయిపోయిందా మరి నాకు ఒక చిన్న డౌట్ అండి నీకేంటి డౌట్ ఇప్పుడు మా అమ్మ మీద మా నాన్న ఎప్పుడు అనుమానం అట్లా నీకేమో అనుమానము మా అమ్మాయికి తెలుసా మా అమ్మాయికి తెలుసా మా అమ్మాయికి తెలుసా ఎవడో నీళ్ళు పెద్ద మేము బుక్లు ఏరుకోవాలా మా దొడ్డ ఎండి నాది ఎత్తడే కదా సెంత ఫోటో కొట్టుకోరా దోది కానీ చెప్పండి అందరూ ఆడవాళ్ళే కనిపిస్తున్నారు మగవాళ్ళు లేరా ఎక్కడ మాగితే కందరు తినే మరి అతనికో ఆడికి తెరలేవు ఓపుకులు సచ్చిపోని ఆయనకి అల్లుడి గారు మా ఇంట్లో మా దగ్గర డౌట్ కదా మా ఆయన గారు జాబ్ చేస్తున్నారండి మా ఆయన సీమేను మరి మా నాన్న సీమేను ఎప్పుడు సముద్రంలో ఒడ్డు చేరుతాడా 6 నెలల కోసం వస్తాడు దుఃఖం తీర్చుకోండి 6 నెలల పడప్రయాణమా ఇంటికి సెలవులకు వచ్చిన ఇద్దరు మా అమ్మకి ఎండ సెండి అతను మీకు చెప్పేది బొంకు అల్లుడు గారు మా ఆయన నువ్వేం చడిచిపోకో గుళ్ళని అయిపోయి పడిపోండి చిన్న మాట రాని రోజు వాతావరణం మారిపోయినట్టు ఉంది ఇదో చిన్న మాట మా చిన్నపిల్ల లైన్ మ్యాన్ రోజు 76 పొందలు ఎక్కుతాడు ఎక్కడ పొంది ఎక్కకుండా అది ఎంత ఓపుకో అసలు ఎసగడు కరెంట్ పొందలు ఎక్కడానికి మా పెద్దోట ఉంది మా పెద్దోటలని బోర్ లేదు రోజుకి 80 బోర్లు తీస్తాడు ఒక్కరోజు ఇంజిన్ రిపేర్ అవుతుంది ఇప్పుడు ఏటో మీ అమ్మాయి కూడా బాగా లైక్ అయింది మీ అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలి పర్సనల్ రా సార్ దొరికించారు పర్సనల్ అవును మా ఇంటికి వచ్చిన ఆమె ఒక తోపుతాను అతను రారి రారి మా ఇంటికి వచ్చి నామే చేస్తారు ఒక తోపుతాను అతను మళ్ళా ఎందుకు మీద చేసావు పేరు అడుగుతావు నా పేరు జారు మిఠాయి మీ అమ్మగారి పేరు కొబ్బరి మిఠాయి పీస్ మిఠాయి జాత చక్రం ప్రకారమా అయితే నా పేరు ఆకు ఆకాశ్ కుమార్ నీ పేరు బోకులాగే ఉన్నావు బోక్ అంటే వాళ్ళమ్మ పేర్లు కలిసి పడి పెళ్లి చేసి సెలేసేస్తాను చెప్పకి చెప్పండి
అంటారా మచ్చలేకుండా కస్తూరులు తడిసి ముత్యానికి ముస్తాబుకి మాసనాలని మోగిళ్ళకు మలచి ఈ పల్లకిలో రా ఛత్రపాదాలు అడిగే ఇంటికి బయట పరిసర మౌన కుమ్మనాడు కుమ్మతాడు కాల్ పెట్టు రా అరుందో చొప్పు చూద్దామా నన్ను పెట్టండి ఎప్పుడు పెట్టండి రైట్ అందరూ ఉన్నారు లేక మంచి కొక్కురుతుని వచ్చిన కరుణతోని రైట్ అటు కాదు మెడుగుడ్లు అటు రామయ్య అమ్మకి మొక్కుదమ్మా వంగ వీడు ఇప్పుడే నోడు పోతలేకపోతే నీకేం పొట్లు దులుపుతాడు వీడు ఆడు వంగలేడు మరి వంగండి ఏడతాడు దాంట్లో పళ్ళకి అదిలా ఉంది పెద్ద సారితో వచ్చింది గోళ్ళు గోడనాడు పెళ్ళి అయిపోయింది అది కూడా అయిపోతే వంగరాలు తేవడము అలాగేనమ్మా రమణమ్మా నువ్వేం చేస్తా పేరెంట్ లేరే పేరెంట్ తొమ్మిడి పండు రాత్రి లేదా నిద్ర పంచుకొని ఉన్నారు అక్షంతలు అల్లుడి గారు మరి హిందూ సాంప్రదాయం ఏంటి నీకు తెలుసా? నాకు తెలుసు. ఏం తెలుసు? పెళ్ళి ఎవడు మీడోకలు ఎవడు నీకు అదే తెలుసు. ఈ పిల్లని ఉంగరం వేస్తాను, అది ఎవరు ఫస్ట్ ఇస్తే వాళ్ళ పై మాట. ఈవిడితే ముందు దేనికి? ఈవిడికి మీ అల్లు వేస్తాను తీసేది దేవతాడు బొర్ర కొట్టుకో బిందు బొర్రెట్టారు బిందులో ఎప్పుడు తీసి ఇలా తడవుతాండి తెరవనుకోండి ఏడు బట్టి అనుకోండి కదా ఒకటే యాత్ర లేదు 30 వేస్తారు 3 రోజులు దేవుకుంది కదా ఓటి జడ్డీలాగా ఉన్నాడు సాయి ఓన్లీ అమ్మ జడ్డీనైతే నీకే మంచిదా అయ్యిలాగా అన్ని మళ్ళీ వేస్తుంది తీసేస్తావా తీసేస్తాడు అడిపందులో పడిపోతున్నాడు నువ్వే బెంగ పెట్టుకోకే ఆడికి 4 రోజులు నరవలా చేసేది ఫోన్లే అమ్మ గొల్లు గొడవ లేకుండా పెళ్ళి అయిపోయింది సాయి నా వైపేసి వస్తాను మా అమ్మాయి పెళ్ళి అయిపోయింది వెళ్ళకి చూస్తాను కానీ ఇది మా చూడండి గొల్లు గొడవ లేకుండా పెళ్ళి అయిపోయింది నేను పంచదారికి వెళ్ళొస్తాను పలుకో పంచ దగ్గరికి వెళ్ళిపోయి దొరకలేదు నీకు నీ నాన్న లేడు కదా నాన్న లేకపోతే వెళ్ళిపోతావే వెళ్తా ఒక్కరోజు నాన్న లేకపోతే ఉండలే ముహూర్తం కట్టడానికి వెళ్తున్నాను ముహూర్తం ఇంకా బేగరా నాన్న మంచోడు కాదు రోజుకి వెళ్తాను నువ్వేం చెప్పి నాన్న నేను చెప్పి తాగడమ్మా 6 దాటి అప్పుడు దేనికి నువ్వు వడ్డించవచ్చు కదా నేను వడ్డిస్తాడు వాడికి నువ్వేనట దేనికి మా అక్క వడ్డిస్తుంది వ్యాపార పాడదు నీదేనట ఏంటి ఒక తల్లి నేను టైం తీసుకుని వస్తలే అలాగే వస్తే తల్లి పడుగు తీసేస్తాను ఏంటి ఇంకో తండ్రే వస్తే పంతులుగా నమస్కారం. నమస్తే కాంత మీటర్కి వచ్చా చెప్పు. మా అమ్మాయికి పెళ్లి చేస్తాము. శుభం. తర్వాత కాడితే ముహూర్తం కట్టాలి. చేతకాలతో చెత్త ముహూర్తం అంటే చక్కని ముహూర్తం ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు మాత్రం ఎక్కువ టైం లేదు. 5 నిమిషాలు కార్యక్రమం మీ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర 5 నిమిషాలు ఏం ముహూర్తము ఇంకో ముహూర్తం చూడండి. 5 నిమిషాలు అయిపోయిన తడుకో 6 నిమిషాలు ముహూర్తం. వాళ్ళ 5 నిమిషాలు కాయలు చేసి ఎవరినైనా కొండలేమో మన ఇంటికి జర్నీ ఎంత నడిచి వెళ్తే 10 నిమిషాలు పడుద్ది ముహూర్తం అంతకి 5 నిమిషాలు చెప్పారు. అయితే పని చేయదు మా ఏం చేద్దాం? నడిచి వెళ్తుందమ్మా. వెళ్ళిపోదాం. ఎక్కడ 5 నిమిషాలు సెట్లు పెట్టింది అక్క 5 నిమిషాలు చేయమంటే అన్ని రెడీ చేస్తావా? అన్ని రెడీ చేస్తానమ్మా.
లేవండి, మల్లె పూలే లేవు. మల్లెపూల గన్నేరు పూలు వేసి అర్రా అవి లేవు. అవి దోలగడ్డ పువ్వులు అవి లేవమ్మా. అవి లేవా? అవి లేకపోతే రాత్రి మీద ఎక్కడ తిరుగుతుందంట ఓ పని చెయ్యి, పరువు దొంగలేసి రాత్రి అంత ఎడ తీసుకుని ఉంటాము. ఏంటం ఇది? ఏం గోకురుతో తేలా పడవా? కాలిపోతుంది. ఏ పొయ్యి మీద తెచ్చినవి? 3 పొయ్యిలు ఉన్నాయి. లోకేష్ బొగ్గులు పొయ్య, కర్రల పొయ్య, గ్యాస్ పొయ్య. అందుకే మసి అంటలేదు. గదిలోకి వెళ్ళి అల్లుడి గారు కొంచెం ఇచ్చి నువ్వు కొంచెం త్రాగు. తల్లి చిన్న మాట ఏంటి? జాగ్రత్త. ఏం దెబ్బలాడికి వెళ్తానే? అన్నమే ఆడపిల్ల కదా, జాగ్రత్త చెప్తాను. వాళ్ళమ్మ ఏంటో సిగ్గేస్తాను తోడురాయే. తల్లి తోడొస్తుందా? ఈ ఒక్క రోజులో రేపు నువ్వు అలవాటు అయిపోతుంది. నువ్వు మరి ఇంట్లోకి వెళ్తే వెళ్ళవా? నువ్వే పని చేయొద్దు. మా ఎదురు కురిసి కూర్చుంది కానీ రాయిపోయి పేడిస్తావు. వీడియో తీయదు హెచ్చరిక మేరుతుంది. తొలి తీసుకుంది పద ఎత్తనాలు పోతులాగా. పాటలు ఒట్టు మనిషి కానీ నేను చూడు గుర్తేస్తాను. నా పేరావు అనే నా పేరావు అనే వాళ్ళమ్మ ఏమమ్మా ఏటం కోరిపోతుల మీదకి వచ్చేస్తా. ఎవరి మరి వెళ్ళినానా వాడు 3 రోజులు సరిపోతాడు. ఏడు గొర్రె అప్పుడు పెళ్లి చేసి తినేసావా? అప్పుడు ఇప్పుడు సరిపోకపోతే నీ మాట వెళ్ళినానా? వెళ్ళావా? వాడు కంటున్నాడు సరిపోతున్నాడు. 7 గొర్రె నెలకు ఇంట్లో 2 ఆడపిల్ల 3 పిల్ల తిరిగే చూడర్రా సొలిపే తొలిసూరు కదా. వాకం చూడ పక్కన వాళ్ళు చెప్పాను. బాబేనే వాళ్ళు మాసంటే మాదారు అలాగ మీదకే చూస్తాడు. జ్ఞాన దోశ వీడికి జ్ఞాన దోశము ఓల్ చెడ్డా చూడరా రమణ సార్ పెదనానా రమణ పెదనానా ఏం తెచ్చినాడు? ఏంటి? కొత్త బాటలు. చూడరా నానా సుమన్ దత్త ఏం తెచ్చారు? దత్త తెచ్చినాడు. ఏంటి? డైఫర్లు. ఓల్ చెడ్డే చిన్న మామ చూడరు చిన్న మామ ఏం తెచ్చారు? తెచ్చినాడు షెడ్డీలు బట్టలు. ఓల్ చెడ్డి గాలి ఉండాలి. అమ్మమ్మ చూడరా అమ్మమ్మ సూపర్. ఓల్ చెడ్డే చూడరా ఆ రాజు చూడరా బొర్ర ఇప్పుడే పోలా సబ్బైపోదా అంటే ఇప్పుడు పొట్టినట్టు కదా పోలాడతాడు ముత్తుడు నువ్వు. రోజా పాలకాయలు. మరి లోకేష్ వచ్చినాడు సుప్పులు తెచ్చినాడు. చుప్పులు ఆడే చేస్తాడే ఏమి కెట్టుకోండి చాలా ఓల్డ్ పోతే వద్దు సెలరా తినరా పొలక ఏడ్లు కదా చూడరా ఓల్ చెడ్డే ఓళ్ళు ముజ్జే ఓల్ గాలి ఉండరా ఫ్యాన్ వేస్తాను.
నువ్వు గాలి తాగడం లేదా అయితే అది తిట్టుకోరా కరెంట్ బిల్ తక్కువ వస్తుంది నోర్మే ఓల్సంటే నానా దొండకాడికి వెళ్ళరా గొట్టలాగా అమ్మా అరే నీకు ఎత్తుకొని రాదా ఏడు పెర్రలేదు జారిపోతాను అయ్యయ్యో ఏటన్నావు మీ బాబుకి జుట్టు లేదు ఏట్లేదు జుట్టు లేదు ఆ మాట్లాడకు ఏమి గొప్ప ప్రమాదం జరిగింది ఏమైంది వీడు కడుపులో పాట మా ఎదురింట్లో అద్దీ దిగడము ఇది కదా వీడు డోలకి ఇష్టం తెల్లవారి తలుపు తీసిన నా బుర్రే చూసేదాన్ని వీడికి బుర్ర వచ్చింది ఎందుకు మీ బాబు ఏం తింటాడు నువ్వేడు తెచ్చినావు ఐస్ నాయకు నైసా సీకి నైసా అదేంటి ఐస్లో 2 రకాలు ఉంటాయి ఎలా సీకి నైసన్ కింద పొల్లు ఉంటుంది ఉంటది సీకుతారు సీకి నైసు నాయకు నైసు గొట్టంలో క్రీమ్ వేస్తారా వేస్తారు కదా అది నాయకు నైసు నువ్వేడు తెచ్చిన పప్పైసా పప్పైసా తప్పకు కొప్పైసా ఎవరన్నాడు అది సుమన్ పప్పైసా కప్పైస్ సాయి సాయి ఓల్ చెడ్డే ఓల్ పుజ్జే ఓల్ తను నానా తోటకాడికి వెళ్ళరా గొట్టలాగా అయితే మెత్తుకోడు ఉలుకుతాడు మనుషుల మీద ఇప్పుడు పట్టు వాళ్ళు పోలేట్రా మరి ఎంత పెయిన్ నువ్వు మన వంశ మీద అలా చెప్పడికి ఒక సంవత్సరం అవురా ఏంటే అడిగేసరికి కదా మళ్ళీ జాగ్రత్త పెంకొండ పక్క తడివి కాదు అలాగే వావ్ సూపర్ రాత్రుల మీదకి వెళ్తకే బాలగ్రాలు నేనేం చేతను వాళ్ళ అమ్మ ఇప్పుడు పట్టు ఆలసిల్లారు ఊపిరి ఆడుతా సరి గడిచేస్తాను చలి అయితే చలి కొట్టేసి ఆడి గడిచి సరిగా ఎత్తుకో అబ్బా మోసేస్తాను ఏంటి పేక్కింద గుండి ఎంత బుజ్జిగున్నాడు కెమ్మసుడు ఇంకా బుజ్జుకుంటే గడ్డము ఓలన్నది మా నాన్నది ఓల్కన్నది మా కన్నది ఓల్ చుట్టది మా చిట్టది ఓల్ పొట్టది మా పొట్టది అవును పండిది నా పొండది అంటే వాడి పేరు పండు మా ఇంటి పేరు పాపలోడు ఈ పాపకి ఆ పండు తగిలింది పాపల పండు అవునా ఏం తింటావు నాన్న దొండ కొడుకురా కొరికిది కానీ ఏంటి నేను తెచ్చినావు కదా బిస్కెట్ తింటావా బిస్కెట్ వద్దాం సబ్బి చాక్లెట్ తింటావా వద్దాం దగ్గు రసగు తింటావా వద్దాం తొట్టి అద్దె ఐస్ తింటావా వాళ్ళ మైస్ వద్దాం జలుబు కరోనా అరిసి తింటావా అరిసి వద్దాం మన కుక్క అరిసి మరి ఇంకేం తింటావు లడ్డు తింటావా 4 అడుగురా 4 ఎందుకు 4 పోతే నాకు తినేస్తావా ఏం పోలేదు ఏంటి ఏ, ఏయ్, లడ్డు కావాలా చిన్న సుడు పేదలు తరపుతాండి ఆ? ఓల్చండి ఓల్డ్ వచ్చా ఓల్తాను గాలి తాగలేదా నాన్న వారం అవుతుంది ఇలా పోతా కట్టను లేట్ అయింది స్వరమ్మ సొప్పమ్మ ఏం పిల్లాడు పక్కనే ఉంటాడమ్మ పాలు తాగడే స్వరమ్మ సొప్పమ్మ ఏం పిల్లాడు పక్కనే ఉంటాడమ్మ పాలు తాగడే గోపిడి పాలు తాగడే నాన్న ఓల్రా ఆకేస్తుంది రైట్ ఫుల్ పడ్డాడు నానా దొండకాడికి వెళ్ళరా బొక్కడెట్టి అద్ది పాలెట్టి డబ్బా పాలు బాల మీద ఉన్నాయి పుట్టినోడు సరళే చల్లదే ఇలా మీ వాళ్ళు డేడి రమ్మను బా మీద పడిపోతాడు జేసీబీ లాగా 1 నిమిషం గ్యాప్ ఇవ్వడు మళ్ళీ రెడీ అయిపోతాడు రైట్ దుబాయ్ ఎప్పుడు రేపే మన ప్రయాణం 2 లాగైతే బట్టలు నానేసి అన్ను 2 రోజులు ఆగితే జీతం కట్టే ఇక్కడికి ఎదురుతూనే తగ్గించేస్తారండి ఉండైతే మా అమ్మ చెప్పేస్తాను చెప్పేది కదా ఓ షాప్గా నువ్వు వాళ్ళ అమ్మ ఏమమ్మా లేదు నీకు ఎవరు చూస్తారు నేను ఎలాగే ఇంట్లో ఉన్నాను ఉండవు నీకు అసలు ఆరోగ్యం బాగుంది అవునే చిన్న మాట ఏంటో 3 రోజుల కోసం వేసుకుంటుండే మాతర్లు ఎలా వేస్తారమ్మా ఎలగానా ఎలగాలేదు నేను ఎలగాలేదా మా అమ్మకి 3 రోజుల కోసం పడకపోతే మనిషికోదరా ఏంటి? మాత్రే మాత్ర 3 రోజుల కోసం పడిపోతూ ఉండాలి మాత్రే అమ్మా ఏం మాత్రమ్మా ఏం మాత్ర గొప్ప మాత్రే ఏం మాత్రమ్మా కనిగించండి దొడ్డకు మాత్రం దానికి స్టేజ్ దాటేసి సెలైన్ సెట్ అల్లుడు ఈడు జడ్డు కూరలో ఎగరతాండి రైట్ మినపప్పు పాపకు పప్పు అంటాడు పప్పుకు పప్పు అంటాడు దుబాయ్ నుండి వచ్చినాడు తెలుగు రోజు అప్పుడు రైట్ తింకుండు మా అమ్మ చూస్తాను దండమే అల్లుడు పప్పు కాదు మినపప్పు అల్లుడా కాదు ఉండాలి డబ్బులు ఉండాలి కాదు ఉండాలి అల్లుడా పూలు ఉండాలి డబ్బులు ఉండాలి నీకు కాదు ఉండాలి అల్లుడా పూలు ఉండాలి ఉంచుకోవడానికి ఉంచుకోవడానికా అల్లుడా కొడను కొయ్యాలో అల్లుడా మెక్కడ
ఎలా నీకు